మార్చబడింది. ఆ చీకటిమయంగా మార్చబడినప్పుడు మనకేమి కనిపించలేదు. అదే మనకి ఇప్పుడు చక్కగా కరెంట్ వచ్చింది, మనకేం కనపడుతుంది? ఇప్పుడు చక్కగా మొత్తం కనబడతా ఉంది. ఇది దీనికి మనకి చూడడం కోసం మనకి వస్తుంది. మరి మన దేహం ఉంది, ఈ దేహం అంతా చీకటిమయం కావాలన్నా కన్నే, వెలుగుమయం కావాలన్న కన్నే. ఈ రెండు కళ్ళు కలిగి మన దేహానికి ఇష్టం వచ్చినట్లుగా, శరీరానికి ఇష్టం వచ్చినట్లుగా దాని పైన చేపించుకుంటూ మనం కానీ వెళ్ళగలిగితే ఒక రోజున మనకు నిత్య నరకాగ్ని తప్పదు. హల్లెలూయా. ఈ నరకాగ్ని గుండం నుంచి మనం తప్పించబడాలంటే మన కన్నుని మనం జాగ్రత్తగా దాన్ని భద్రపరుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా. మన దేహము మనతో మంచిదే కానీ కన్ను వల్ల మనలోనికి పాపం వస్తుంది. ఈ కన్ను ద్వారా మనం పాపం చేయకుండా ఉండాలి అంటే మన దేహాన్ని మనం స్వాధీనంలో పెట్టుకోవాలి. స్వాధీనంలో పెట్టుకోకపోతే ఒక రోజున మన నరకాగ్నికి వెళ్ళక తప్పదు. ఇప్పుడు మన ఇల్లు ఉంది. అమ్మా వినాలి బాగా. అందరికి ఇల్లు ఉండయా? ఎతని చేతులు ఇల్లు ఉన్న వాళ్ళందరికీ ఓకే, అందరికి మంచిది, మీరు మంచివాళ్ళు. అందరికి ఇల్లు ఉన్నాయి మనందరికీ. ఇప్పుడు మన ఇంటికి మనము వెళ్ళాలి అంటే దేని నుంచి వెళ్తాం? ఇంటికి చెప్పండి మీరు. తలుపుకుంటే కదా. మీకు ఒక పెద్దల మాట చెబుతా, కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎంత మూసినా చప్పిడి కావు. ఏంటవి? నిజమనా? అబద్ధం ఆడరు కదా మీరు నాతోటి? ఓకే, మంచి పిల్లలు మీరందరూ. ఇటు ఎంత మూసినా ఎంత చేసినా చప్పిడి మాత్రం పొరపాటుని కళ్ళు అనేవి కావు. మరి ఇప్పుడు ఇంటికి మన దేహం మొత్తానికేమో కళ్ళు జాగ్రత్తగా ఉంటే మనం పరలోకానికి వెళతాం. రైట్. నెంబర్ 2, దానిలో నీకు మాట చెప్తాను. మరి ఇల్లుంది. ఈ ఇంటికి దొంగలు రావాలి అంటే మన ఇంటికి దేని గుండా వస్తారు? ద్వారం గుండానే వస్తారు. ఆ ద్వారం వాకిడి గుండా వస్తారు కనుక ఆ వాకిడికి తలుపు కానీ వేస్తుంది అనుకోండి, దొంగలు రాగలుగుతారా? ఎందుకని? తలుపేసుకున్నారా బాబు, వాళ్ళు లోపల ఉన్నారు అందరూ, దయచేసి మనం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదని తలుపు వేయబడితే వాళ్ళు ఇంటి దగ్గరికి రాకుండా ఉంటారు. హల్లెలూయా. ఈ తలుపు అనగా దేనికి గుర్తు కనబడతా ఉందంటే నీ యొక్క హృదయం అనేటువంటి ఇంటి తలుపు గుర్తు కనబడతా ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఇంటి తలుపు నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా భద్రంగా వేసుకోవాలి. భక్తుడైనటువంటి యోబు జీవితంలో సాతాను సాక్షాత్తు దేవాదేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవదేవుడు సాతాను చెప్తాడు కదా, ఇదిగో నా భక్తుడైనటువంటి యోబు సంగతి నువ్వు ఆలోచించమంటాడు సాతానుతోటి. వెంటనే సాతాను చెప్తాడు కదా, ఆయన గురించి తెలియకేముందండి, మీరు ఆయన ఇంటి చుట్టూరు ఏమేశారు? ఆయన ఇంటి చుట్టూరు కంచెనాటారు కాబట్టి నేను ఆ ఇంట్లోనికి వెళ్ళలేను, దొంగలు ఆ ఇంట్లోకి రాలేరు. సాతాను ఎవరికి గుర్తు అంటే దొంగలకు గుర్తు. ఏ ఇంటికైతే ప్రహరీ ఉండదో, ఇప్పుడు ఇంటికి ప్రహరీ ఉంది. ఈ ప్రహరీ ఉన్న వీళ్ళకి ఏం జరుగుద్దంటే శీర్ష పెంకులు పెడతారు. ఒక్కొక్కళ్ళు కాస్త డబ్బులు ఉన్నోళ్ళు ఏం పెడతారు? శీర్ష పెంకులు పెడతారు. ఎందుకంటే ఎవరైనా దొంగలు వచ్చి ఆ ఇల్లు ఎక్కినప్పుడు వారికి ఆ శీర్ష పెంకులు గుచ్చుకొని వారు ఇంట్లోకి రాకుండా. ఇంకా కొద్దిగా డబ్బు ఉంది, ఇంకా రిచ్ ఫ్యామిలీస్ అనుకోండి, కొద్దిగా అంతా ఆ హైట్ పెట్టి దాన్ని కరెంట్ తెగులు చుట్టూ వేస్తారు ఇంటికి. am I రైట్? అవును కదా. అలా చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే దొంగల యొక్క బెడద, దొంగల యొక్క ఇబ్బంది, సాతాను యొక్క ఆ ఇబ్బంది దానికి రాకుండా చూసుకోవాలని. ఏ ఇంటి చుట్టూ అయితే ప్రార్థన అనే కంచె ఉండదో, ఏ ఇంటి చుట్టూ అయితే ప్రార్థన అనే ప్రాకారం ఉండదో, ఏ హృదయం చుట్టూ అయితే దేవుని యొక్క ప్రార్థన బలము లేకపోతే, దేవుని యొక్క ప్రార్థన కంచె లేకపోతే ఆ కుటుంబం కానివ్వండి, ఆ ఇల్లు కానివ్వండి, ఆ వ్యక్తి కానివ్వండి, ఆ అనుభవాలు కానివ్వండి, వారి బతుకులు ఎలా ఉంటాయి అంటే ప్రార్థన కంచె లేకపోతే సాతాను తొందరగా దాడి చేస్తాడు. హల్లెలూయా. నీ చుట్టూ ప్రార్థన ప్రాకారం ఉందనుకోండి, నీ చుట్టూ ప్రార్థన కంచి ఉందనుకోండి, సాతాను నీ దగ్గరికి రాగలడా? నువ్వు ప్రార్థన చేసేటువంటి దేవుని యొక్క శక్తి కలిగి, దేవుని యొక్క ప్రేమ కలిగి, దేవునితో పోరాడే ఒక మంచి ప్రార్థన పరుడుగా, ప్రార్థన పరురాలుగా ఉన్నప్పుడు నీ ఇంటి చుట్టూ దేవుని కంచె ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని కంచె కలిగి ఏ వ్యక్తులైతే ఉంటారో వారిని సాతాను కదిలించలేదు. దేవుని కంచె లేకుండా, దేవుని ప్రార్థన అనేటువంటి ప్రాకారం ఇంటి చుట్టూ లేకుండా ఒక్కొక్క ఇంటికి తలుపులు వేయనేరు ఎంతకిని. ఆమేన్. ఆ ఇంట్లోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఏదైనా తీసుకెళ్ళొచ్చు, ఏదైనా బీరువాలో దాచుకున్న సొమ్ము కూడా ఆ ఇంట్లో నుంచి దొంగిలించవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ ఇంటికి ఏమి లేదో
తలుపు లేదు, ఇంకొకటి ఆ ఇంటికి ఏమీ లేదు, కంచె లేదు, ఇంకొకటి ఆ ఇంటికి ఏమీ లేదు, ప్రార్థన ప్రాకారం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు కట్టుకుంటున్నాం మంచిది, ఇంట్లో ఉంటున్నాం మంచిది. మరి నీ యొక్క ఈ శరీర రకమైనటువంటి ఇల్లు కట్టుకున్నావు, సంతోషపడ్డావు మంచిది. మరి నీ యొక్క ఆత్మీయ స్థితి కలిగినటువంటి ఒక ఇల్లు ఉంది, అది నీ యొక్క దేహమని నువ్వు గుర్తించాలి. అది దేవుని ఆలయం అని గుర్తించాలి. ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడని రాత్రి సెలవిస్తా ఉన్నాడు. ఆ ఆలయాన్ని పాడు చేయకుండా ఉండాలంటే ప్రార్థనా ప్రాకారం అనే కంచె నువ్వు కలిగి ఉండాలి రాత్రి. ఆమేన్. ఆ ప్రార్థన ప్రాకారం ఎవరి కుటుంబాల్లో ఉండదో వారి బిడ్డల పైన సాతాను అటాక్ చేస్తాడు, వారి భర్త పైన అటాక్ చేస్తాడు, వారి పైన అటాక్ చేస్తాడు. ప్రార్థన కాపుదల కావాలి, ప్రార్థన బలము కావాలి, ప్రార్థన కంచె కావాలి. ఈ ప్రార్థన ప్రాకారం నీకుంచే సాతాను చూసి అల్లంత దూరం నుంచి వాడు అటు వెళ్ళిపోవటమే కానీ నీ ఇంట్లోనికి రాడు. హల్లెలూయా. తలుపు తీసావా, దొంగలు వస్తాడు. ఉన్నటువంటి మొత్తం కూడా వాడు దోచుకెళ్ళిపోతాడు. వాడికి అవకాశం ఇచ్చి ఎవరు చూడొద్దు. హల్లెలూయా. ఎట్లా ఒకసారి నేను ఓ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు, ఒరేయ్ నువ్వు పోయే మార్గం మంచిది కాదురా, సాతానికి అంత నువ్వు సోటు ఇవ్వబాకంటే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అన్నయ్య ఒకసారి నా చేతిని సాతానికి ఇచ్చొద్దామన్నా, అసలు వాడు గెలుస్తాడా నేను గెలుస్తానా చూద్దామని అని చెప్పి అడేం చేశాడంటే, ఒరే నీకు అది పద్ధతి కాదు, నువ్వు వెళ్ళే పని క్రమం కాదు నాయనా, నువ్వు దేవుని సేవలో దేవుని సన్నిధిలో బ్రతికే వ్యక్తివి, నువ్వు దేవుని యొక్క క్రమంలో క్రమం తప్పకుండా ప్రార్థన పూర్వకంగా ఉండే వ్యక్తివి, నీకు అది సరిపోయిన మార్గం కాదు నానంటే ఆ వ్యక్తి అన్నాడు కదా, అన్నయ్య అసలు నేను గెలుస్తానా సాతాను గెలుస్తాడు చూద్దామని ఒక్కసారి నా సాతానికి చూద్దామని ఏం చెప్పాడు. ఈ రోజు వరకు కూడా వ్యక్తి అడ్రస్ లేడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఇంట్లో కరెంటే కదా, మనమే కదా మన కరెంటుకి మీటర్కి బిల్లు కడుతుంది. ఇంకెవరిని కడుతున్నారు మన ఇంటికి? అమ్మ మీ ఇంటికి ఎవరైనా బిల్లు కడుతున్నారా? మీరే కడుతున్నారా? వినపట్ల సరిగా చెప్పాలి. నిజమేనా? ఎవరి కరెంట్ అది? వినిపించట్లే. ఎవరి కరెంట్ అది? మన కరెంటేనా? మరి ఒకసారి పట్టుకుంటారు ఎవరైనా? మన కరెంటే కదండి. అలాగైపోయినేంటి మొక్కలు నవ్వుతున్నారేంటి? మన కరెంట్ మనమే బిల్లు కడతాం, మనం పట్టుకోవచ్చు కదా. మరి మీ ఇంట్లో అందరికీ ఎంతమందికి దీపాలు ఉన్నాయి చెప్పండి. మీ దీపాలు మంచిగా చూస్తాను చక్కగా ముద్దుగా బొద్దుగా ఉన్నాయి కదా, మరి దీపాలు ముద్దు పెట్టుకుంటారా? మూతి కాలుద్దంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. కరెంటు పట్టుకొని దాన్ని సరదాగా ఆడటానికి అది కరెంటు ఇస్సిరి కొట్టిద్ది, కుదిరితో వదిలిపెట్టి లేదా ప్రాణం తీసుకెళ్ళిద్ది. అది మన కరెంటే, మనం బిల్లు కడుతున్నామని దాంతో చేతులు ఆడకూడదు మనం. హల్లెలూయా. సాతానుకు ఒకసారి నా చెయ్యిద్దామని చెప్పి చెయ్యిచ్చామనుకో నీ జీవితము అదో పాతాళానికి తీసుకువెళ్ళిందాకా వాడు నిన్ను ఇబ్బంది పెట్టక తప్పడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుతో శత్రురాడొద్దు ఎవరు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి పోయి చూస్తే ఏమైందంట, ఒక్కొక్కళ్ళు వెంటనే అంటారు అంట అంటారు. అంట అంటే ఒళ్ళంత రేపు మంట మంట అనాలి. అగ్ని ఆరదు అక్కడ, పురుగు చావదు అక్కడ. ఏడ్పును ఏ పండ్లు? మామిడి పండ్లు అనుకుంటున్నారండి. మామిడి పండ్లేం కాదు అక్కడ, ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటాయో. ఇవన్నీ తప్పించుకోవాలంటే నీ కంటిని నువ్వు నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. గట్టిగా నీ కన్ను ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళి నా ఇష్టం అన్నావు అనుకో, ఒకరోజు నరకములో కాలక తప్పదు. ఆ నరకానికి వెళ్ళక మునిపే నీ దీపం ఉండగానే నీ ఇంటిని సరి చేసుకోమని దేవుని వాక్యం తెలవిస్తా ఉంది. రాత్రి కాల సమయంలో నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అన్నావు అనుకోండి, ఒక రోజున నీ ఇంటిని కంప్లీట్గా సాతాను పాడు చేయకుండా ఉండాలంటే నీ చుట్టూరు ప్రార్థనా ప్రాకారం ఉండాలి, నీ చుట్టూ ప్రార్థన కంచె ఉండాలి, నీ చుట్టూ ప్రార్థన అటువంటి అభిషేకం నీకు కావాలి. అప్పుడు సాతానుకు నీ యందు చోటు ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాతాన్ని దగ్గరికి ఒకవేళ నీ ఇంటికాడకు వచ్చినా కానీ అలా చూసి వాడు వెళ్ళటమే కానీ నీ ప్రార్థన ప్రాకారం ఉండటం ద్వారాగా నిన్ను కదిలించలేడు వాడు. ఎందుకంటే నీ పునాది క్రీస్తు అనే బండ పైన వేయబడింది. స్తోత్రం చెప్పు. నీ చుట్టూరు ప్రార్థన ప్రాకారం ఉంది, నీ చుట్టూరు ప్రార్థన అనే కంచె ఉంది. వాడు చూసినా కానీ నీ జోలికి రాలేడు వాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన ద్వారాగా తలుపు వేయబడింది నీ ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి దొంగోడు రాకుండా ఉండాలంటే
తలుపు వేయబడాలి. ఆమేన్. నీవు నీ తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ తలుపు వేసుకొని నీ ఇంటిలోనికి వెళ్ళి నీవు రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమించినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ప్రభుతో నువ్వు చేసినప్పుడు ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ స్థితి మారుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితాలతోటి సాతాను ఆడుకుంటాడు. ఒకవేళ ప్రార్థనకు రావచ్చు, పాటలు పాడవచ్చు, నాకు అన్ని వచ్చు, నాకు అన్ని తెలుసు అని నువ్వు అనుకుని భ్రమలో బ్రతుకుతున్నావు ఈ రాత్రి. నో, ప్రార్థనకు రావటం వేరు, పాటలు పాడటం వేరు, ప్రభుతో ఉండటం వేరు, ప్రార్థన సహవాసం వేరు, ప్రార్థన కంచి కలిగి ఉండటం వేరు. ప్రార్థనకు పోయిన వాళ్ళందరూ పరలోకం వస్తారని ఎక్కడ బాండ్ పేపర్లో రాసి ఎక్కడ రాయబడి ఉండలేదు. ప్రార్థనకు పోయిన ప్రతి ఒక్కళ్ళు పరలోకం వెళ్ళే మాట అయితే అందరూ ప్రార్థనకు వచ్చేస్తారు కదా. స్తోత్రం చెప్పండి మంచి వాళ్ళందరూ గట్టిగా. హల్లెలూయా. అలాగైతే మేము కూడా వచ్చేస్తాం పదండ బాబు చెప్పేస్తారు కదా, అలా వెళ్ళలేరు కదా. మరి అలా రాకుండా ఉండకుండా ఉండాలంటే మన ప్రవర్తన అంతటి మీద మన కన్ను ఒకటి కరెక్ట్గా మనం చూసుకోగలిగితే నిశ్చయముగా పరలోక రాజ్యం వెళ్ళి మనము చారుతాము. మన కంటిని మనం స్వాధీనపరుచుకుంటే నిశ్చయంగా పరలోక రాజ్యం వెళ్ళి మనం చారగలుగుతాము. కంటి ద్వారా పాపము చేయకపోతే నీ మనసు పాడవదు, నీ హృదయంలో దేవునికి చోటు ఉంటుంది. నీ హృదయ సీమను నా దేవునికి అప్పచెప్పినట్లయితే నీ హృదయ సీమ నా దేవుడు ఏలతాడు. ఆయన ఇంటిని నువ్వు కట్టుకున్నప్పుడు, నీ ఇంటిని నువ్వు కట్టుకున్నప్పుడు ఆయన ఇల్లుగా నువ్వు మారతావు. నువ్వే దేవుని యొక్క ఇల్లు. గట్టిగా ఆ ఇంటిని పాడు చేసి ఆ ఇచ్చిన ఇంటిని ఇష్టం వచ్చినట్లుగా నీకు ఇప్పుడు కాదులే ప్రభా టైం ఉంది ఇంకొద్దిగా దూరంగా అని పెట్టామనుకోండి, ఆయన కూడా ఒక రోజు నేనేం చేస్తాడంటే నువ్వు కూడా నా దూరంగా ఉన్న కుమార్తె, నువ్వు కూడా దూరంగా ఉన్న కుమారుడు ఒక రోజున మనకి అవకాశం లేకుండా చేస్తాడు. అట్టి స్థితి రాకమునిపే నువ్వేం చేయాలంటే క్రీస్తుని నీ నిజ రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మార్చబడాలి. గట్టిగా గట్టిగా. నీ కన్నుకి నువ్వు బుద్ధి చెప్పుకోలేదంటే, రెండు కళ్ళు పెట్టుకొని ఒక రోజు నరకానికి వెళ్ళే కంటే, ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా, నీ చుట్టూ ప్రాకారం లేకపోతే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిద్ది. ప్రార్థన జీవితం నీకు రాకపోతే సాతాను నీ మీద దాడి చేస్తాడు, వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు, వాడి చేతులకి అప్పజెప్పబడితే ఇబ్బంది పరచబడతావు. వాడి చేతులకి అప్పజెప్పబడకుండా నువ్వు ఉండాలంటే నీ చుట్టూ ప్రార్థన కంచె ఉండాలి. ఏ ఇంటికైనా ప్రార్థన కంచి ఉంటే ఏబు తాతగారి ఇంటిని సాతాను కదిలించగలిగాడా? ఆయన గారి చుట్టూ ఏముండబట్టి? కంచి ఉంది కాబట్టి. మరి నీ చుట్టూ ఏమి లేదు, సాతాను దగ్గరికి పదే పదే వచ్చి నిన్ను సాతాను ఇబ్బంది పెడుతున్నాడంటే నీ చుట్టూ ఏమి లేనట్టు, కంచె లేనట్టు. కంచె లేనటువంటి ఏ పొలానికైనా మీరు వెళ్ళండి, దానిలో గేదెలన్నీ వచ్చి మేసి వెళతాయి. ఎందుకంటే ఆ పొలానికి ఏమి లేదు, కంచె లేదు. నీ జీవితానికి ఏమి లేదు, ప్రార్థన లేదు. సాతాను వచ్చి నేను కదిలించడం కారణం ఏంటంటే నీకు కంచె అనుభవం లేదు, నీకు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే అనుభవం లేదు. హల్లెలూయా. సాతాను వస్తాడు, మా పాటరగాడు ప్రార్థన చేస్తే మొత్తం జరిగిపోతుంది. ఏం జరిగిపోతాయి? పాటరగాడు చేస్తే ఎంతవరకు జరుగుతాయి? ఎంతవరకు జరుగుతాయండి పాటరగాడు చేస్తే? కొంతవరకే జరుగుతాయి. హల్లెలూయా. నీలో కూడా ప్రార్థనా బలం ఉండాలి, నీకు కూడా ప్రార్థన కంచి ఉండాలి. సేవకులు పొద్దాక నీతో ఉండగలరా? మరి సౌండ్ పెట్టు నువ్వు. హల్లెలూయా. మరి ప్రార్థన బలం మనతో లేకపోవటప్పుడు మరి దేవుని యొక్క చిత్తమైన ప్రార్థన నీతో కంచిగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు కదా. సాతాను నీ పైన దాడి చేసినప్పుడు, నీ మీద వాడు దాడి చేసినప్పుడు నువ్వు దాడికి ప్రతిదాడి చేయాలి అంటే ప్రార్థనా బలము కలిగి నువ్వు ఉండాలి. అప్పుడు నీ దగ్గరికి సాతాను రాలేడు. ఒకవేళ వచ్చిన వామ్మో వాళ్ళ జోలి వెళ్ళకూడదు, వాళ్ళు ప్రార్థనా పరులు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. నీతిమంతుని ఇంట్లో రక్షణను గురించినటువంటి సునాదం వినబడుతుంది. క్రైస్తవులలో ఏ వినబడుతున్నాయి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సందర్భంలో ఒక రాజుగారితోటి దేవాది దేవుడు చెప్పించాడు ఒక మాట. అది ఏమనంటే, అయ్యా నువ్వు వెళుతున్న ప్రాంతం అంత మంచి ప్రాంతం కాదు రాజా, అక్కడ దేనిని కూడా నువ్వు పట్టుకొని తీసుకొని రావద్దు నీ ఇంటికి. అక్కడ యెహోవా శపించబడినటువంటి స్థలం అది. ఆ స్థలంలో దేవునికి విరోధమైనది అక్కడ ఉన్నది, దాన్ని నువ్వు ఏది కూడా తీసుకురావద్దు అని చెప్పి ఒక రాజుగారితో చెప్తే, ఆ రాజుగారు ఏం చేశాడంటే అక్కడ మంచి కోడి దూడలు, మంచి పుష్టిగా ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి అల్లంత దూరాన ఒక రేకుల షెడ్ ఉంటే అక్కడ రేకుల షెడ్లో కట్టేసి చక్కగా ఇక్కడ రాజ్యం ఏం తెలియనట్లుగా ఉన్నాడు. ఈ లోపల దేవాది దేవుని దగ్గర నుంచి ప్రవక్తకు దేవుని వాక్కు ప్రత్యక్షమై
ఇదిగో ప్రవక్త గారు మీరు వెళ్ళండి, దీర్ఘదర్శి గారు మీరు వెళ్ళి రాజుగారితో మాట్లాడండి అని తెలియజేశాడు. హల్లెలూయా. రాజుగారితో తెలియజేసినప్పుడు రాజుగారు అంటాడు కదా, అంతకుముందు తనకి ప్రార్థనా ప్రాకారం ఉంది, కొంత ఎంతో కొంత ప్రార్థనలో ఉండేవాడు, ఆయన ప్రార్థన కానీ జీవించేవాడు. కానీ ఎప్పుడైతే తనకి సాతాను వచ్చి వెరిపించబడుతున్నాడో, సాతాను చేత ఇబ్బంది పరచబడుతున్నాడో, తనకు ప్రార్థన కంచె లేదు. ఇప్పుడు అంతకుముందు మన దేవుడు నా దేవుడు అని చెప్పేవాడు, ఇప్పుడు తన మాట మారిపోయింది, తన రూటు మారిపోయింది. హల్లెలూయా. రాజ్యం లేనప్పుడు, రాజ్యం రానప్పుడు నా దేవుడు మన దేవుడు అయ్యా ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడిని అన్నాడు. నా కుటుంబము ఇదిగో నా యొక్క గోత్రాలన్నిటికంటే లెక్క చూసుకున్నప్పుడు నా గాత్రము నా కుటుంబము ఏ పాటిది, నా తండ్రి ఏ పాటి వాడు, నా తండ్రికి పుట్టి నేనెంతటి వాడని ఇదిగో ఇంతగా హెచ్చించడానికి అని చెప్పిన నా గోత్రాలన్నింటిలో నా చిన్న గోత్రమే, ఎందుకంటే తక్కువ వాడినని ప్రభువుని మహింపరిచిన ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన స్థితి మారింది, స్వభావం మారిపోయింది, కంప్లీట్గా తను మారిపోయాడు. అప్పుడు దాకా మన దేవుడు నా దేవుడు అని చెప్పేవాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏంటి అక్కడ వినబడుతున్న ఆ మాటలు వినబడుతున్నాయి, రంకెలు నాకు వినబడుతున్నాయి, ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి అంటాడు కదా, నీ దేవుడైన యెహోవాకు వాటి నిన్ను బలి ఇవ్వడానికి తీసుకొచ్చాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ దేవుడు అనే మాట మారిందంటే తన నడక కూడా, తన క్రియలు కూడా, తన ఆలోచన కూడా మార్చబడింది. వెంటనే ఆయన చెప్తున్నాడు కదా, నీవు దేవుని మాట వినలేదు కాబట్టి నీ రాజ్యము ఇక నిలవదు. చెప్పరా గట్టిగా, నీ రాజ్యం ఇక పొరపాటునా, నీ మాటలేక అవసరము లేనే లేదు. ఎందుకంటే దేవుని మాటను నువ్వు తృణీకరించావు, దేవుని మాటను నువ్వు పెళ్లగించావు, దేవుని మాటను నువ్వు వినలేదు కాబట్టి నీ రాజ్యము ఇక నిలబడదు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని రాజ్యం కోసం నువ్వు ఉండకుండా ఉండటం అంటే దేవునిని ప్రేమించిన రాజ్యము ఇక నీ చేతుల్లో ఉండదు. ఎంత బాధపడి ఉంటాడు ఆయన చెప్పండి. ప్రభు చెప్పాడు అది శపించబడింది, అక్కడ ఏది కొన్ని ముట్టదో తీసుకురావద్దంటే ఇబ్బంది పడ్డాడు. అందుకే అక్కడ అంటాడు కదా, నువ్వు క్రొవ్వును పొట్టేళ్లను బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతానుకు దొరకకుండా నువ్వు దేవుని సన్నిధిలో బతకటం గొప్ప భాగ్యము. ప్రార్థన కంచె నీకు కావాలి, ప్రార్థన ప్రాకారంలో నిలబడాలి. ఆ ప్రార్థన కంచె నీ చుట్టూ ఉన్నప్పుడు సాతాను నిన్ను కదిలించలేడు. హల్లెలూయా. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే ఏబు గారిని ఏమి చేయలేకపోయింది ప్రార్థన ప్రాకారం ఉండబట్టి. మరి నీకు ఈ రాత్రి నేను అడుగుతున్నాను సూటుగా, నీకు ప్రార్థన ప్రాకారం ఉందా? నీ కుటుంబం చుట్టూ ప్రార్థన కంచి నీకుందా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని మాటలు బాగానే చేస్తారు, చక్కగా అన్నం వండుకుంటారు, కూర చేసుకుంటారు, మంచిగా తింటారు, కానీ ప్రార్థన అనే తప్పుడు కల్లా కుటుంబ ప్రార్థన ప్రతి కుటుంబాల్లో జరగవు. హల్లెలూయా. దేవుని యొక్క పేరు పెట్టబడిన క్రైస్తవులు అనుకున్న ప్రతి ఒక్క క్రైస్తవ నీతిమంతులలో ఏ వినబడాలి చెప్పండి? రక్షణ గురించిన సునాదం వినబడాలి. మరి క్రైస్తవుల నుంచి ఏ వినబడుతున్నాయి? సినిమా పాటలు వినబడుతున్నాయి. పోకిరి జబర్దస్తి అంటే జబర్దస్తి, ఆ జబర్దస్తి వినబడతా ఉన్నాయి. పోకిరి మాటలు వినబడుతున్నాయి, అల్లరితో కొన్ని ఆటపాటలు వినబడుతున్నాయి. వీళ్ళు క్రైస్తవులు అనబడతారా, సాతాను పిల్లలు అనబడతారా? పేరుకి నేతి బీరకాయ దాంట్లో నెయ్యలేనట్లుగా వీళ్ళు క్రైస్తవులే, కానీ ఇళ్లలో నుంచి సాతాను పోకిరితో కొన్ని మాటలు వినబడుతున్నాయి. అవి నీతిమంతుల ఇల్లుగా పరిగణించబడవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఇల్లు పరిగణించబడాలి అంటే నీతిమంతుని ఇంట్లో రక్షణ గురించిన సునాదం వినబడాలి. ఆ దారిని వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు పాటలు నీ ఇంట్లోంచి వినబడాలి. ప్రతి ఉదయమున ప్రతి సాయంకాల సంధి వేళలో ఆయన పాటలు ఎవరి దగ్గర అయితే వినబడతాయో సాతాను గడగడలాడతాడు. అప్పుడు ప్రార్థన పూర్వకంగా ఆత్మీయతలు ఎదిగిన వ్యక్తిగా మార్చబడతావు. పేరుకే క్రైస్తవులమే, కానీ మన ఇళ్ళలో సినిమా పాటలు, పోకిరి మాటలు, డబుల్ మీనింగ్ పాటలు, ఈ జబర్దస్తి జోకులు వేసుకుంటా ఉంటే నువ్వు ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా అలా అక్కడ వేసి ఎక్కడ గొంగడంటే అక్కడే నీ స్థితిలో ఉంటావు. రేపు నరకానికి వెళ్ళి తీరక తప్పదు. ఒక రోజున నరకము నీ కోసం ఎదురు చూస్తా ఉంది. అక్కడికి వెళ్ళి చేరకుండా ఉండాలి అంటే, నరకం నుంచి తప్పించబడాలంటే ఈ రాత్రి నా దేవుని మాటలు వింటున్న దేవుని జనాంగమా, ప్రార్థన కంచె నీకు కావాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం రాత్రి వాక్యాన్ని ముగించుకోబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు
హెబ్రీయులకు రాసిన పత్రిక 3:3 ప్రతి ఇల్లును ఎవడైనా ఒకడి చేత కట్టబడును, కానీ ఇక్కడ చక్కటి మాట మనకు అర్థమవుతా ఉంది, సమస్తాన్ని కట్టువాడు. కొడతారా గట్టిగా చప్పట్లో ఒకసారి? ఇంకా గట్టి కొడతారా? హల్లెలూయా. మరి గట్టి కొట్టబోని చేతులు ఊడిపోతాయి. ప్రతి ఇల్లును ఎవరో ఒక మేస్త్రి గారి చేత కట్టబడిద్ది. ప్రతి ఇల్లు ఎవరో ఒకరు కడతారు, కానీ ఇక సమస్తాన్ని కట్టేది మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడై ఉన్నాడు. ఆ సమస్త దేవతలకు మించినటువంటి దేవాతి దేవుడు సమస్తాన్ని కడతాడు. సమస్తం మనకు అర్థం ఏంటంటే నీ హృదయాన్ని ఆయన కట్టువాడై ఉన్నాడు. ఒకవేళ గుండె చెదిరిపోతే ఆ గుండెను ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమస్తాన్ని కట్టగలడు. ఏమి కట్టగలడు? నీ నడకను నా దేవుడు కట్టగలడు. స్తోత్రం చెప్పి గట్టిగా. నీ మాటను నా దేవుడు కట్టగలడు. స్తోత్రం చెప్పండి. నీ పడకను నా దేవుడు మార్చగలడు. నీ స్థితిని మార్చగలడు. నీ జీవిత విధానాన్ని శపించబడిన అనుభవంలో నుంచి నా యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారాగా నీ పాప జీవితాన్ని కట్టగలడు. నీ పాపాన్ని నా దేవుడు మార్చగలడు. సర్వశక్తి కలిగినటువంటి అభిషేకము జల్లున దేవుడు నీ మీద కురిపించగలడు. ఆయన ఉన్న వాటిని లేనట్లుగాను, లేని వాటిని ఉన్నట్లుగాను పిలవగలిగిన దేవుడై ఉన్నాడు. ఆ పిలవగలిగిన దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు. శక్తి లేని దగ్గర నువ్వు కూర్చోలేదు. భక్తి చాతగాని వాడి దగ్గర నువ్వు కూర్చోలేదు. ఆయన సర్వంతర్యామి అయి ఉన్నాడు. సర్వములో ఉన్నాడు. సర్వమును మాట ద్వారా సృష్టించిన వాడవి ఉన్నాడు. నీ నా మనందరి పాపాల కోసము అలనాడు కలవరి శిలువలో ప్రాణం పెట్టిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన రక్తము ద్వారాగా పాపాన్ని పోగొట్టే దేవుడై ఉన్నాడు. ఒకవేళ నీ దేహము మలినపరచబడిందా, నీ ఇల్లు సరిగలేదా, నీ ఇంటికి గోడలు సరిలేవా, నీ ఇంటికి కప్పు సరిలేదా, నీ ఇంటికి ఏ పక్కన ఉన్నటువంటి ఇబ్బందిగా లేకుండా ప్రార్థన పాది లేకుండా ఉన్నావా, ఈ రాత్రి నా దేవుడు సమస్తాన్ని కట్టబోతున్నాడు. సమస్తాన్ని కట్టబోతున్నాడు. ఆ సమస్తాన్ని కట్టే దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు. ఆయన సన్నిధిలో యథార్థమైన మనసు కలిగి నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే ఈ రాత్రి నా దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. కట్టే దేవుని దగ్గర నువ్వు రాగలిగితే, ఇంతకాలం నువ్వు కట్టని చోటగా తిరిగేవేమో, ఈ రాత్రి నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఒకవేళ నీకు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నావేమో, శరీర బలహీనతో బాధపడుతున్నావేమో, రుగ్మత ఇబ్బంది పడుతున్నావేమో, ఎవరికి చెప్పుకోలేని వేదన చెందుతున్నావేమో, నా దేవుడు సమస్తాన్ని కట్టగలడు. ఇల్లు ఎవరో ఒకరి చేత కట్టబడతాయి, కానీ సమస్తాన్ని కట్టేది మన దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ గాయాన్ని కట్టగలడు. నీ బాధను బాపగలడు. నీ మానసిక స్థితి నుంచి నా దేవుడు నిన్ను తప్పించగలడు. ఆయన సమస్తాన్ని కట్టే దేవుడై ఉన్నాడు. ఆయనకు అప్పచెప్పుకోకుండా నేను కట్టాలంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల రాత్రంతా కావలి కాసేవాడు మేలుకొనుట కూడా వ్యర్థమే. రాత్రి నువ్వు అనుకోవచ్చు, నా సొంత చిత్తము ద్వారా నేను చేసుకోగలుగుతున్నాను, నా సొంత ఉద్దేశం ద్వారా నేను ఉండగలుగుతున్నానని. కాదు, నీ చుట్టూ ప్రార్థన ప్రాకారం ఉండబట్టి నువ్వు బ్రతకగలుగుతున్నావు. హల్లెలూయా. ఎందరో పరిశుద్ధులు నువ్వు ప్రార్థన చేయకపోయినా, నువ్వు ప్రార్థన చేయకుండా పడుకొని నిద్రపోతున్నా, నీ కోసం పరిశుద్ధులు, నీ కోసం సంఘములో దేవుని సేవకులు నీ కోసం చేసేటువంటి ప్రార్థన ప్రాకారం ఉండబట్టే నేటి వరకు సజీవ లెక్కలో ఉన్నావు. నీ భక్తిని బట్టి మాత్రం కాదు, నీ శక్తిని బట్టి మాత్రం కాదు. దేవుని పిల్లలు నీ కోసం అహర్నిశల చేతులెత్తి ప్రార్థన చేస్తున్న ప్రార్థన ప్రకారమే సాతాన్ని యొక్క ఇంట్లోకి అడుగు పెట్టకుండా, నీ శరీరంలో, నీ ఒంట్లో, నీ ఇంటిపైన దాడి చేయకుండా కాపాడబడుతున్నామంటే ప్రార్థన ప్రాకారం నీకు ఉండబట్టి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన ప్రాకారం ఎవరి కుటుంబంలో ఉండదో వాళ్ళకి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. ప్రార్థన ప్రకారం నీ కలిగి ఉండగలిగితే నిశ్చయముగా నీ పునాది క్రీస్తు అనే బండపై నువ్వు ఉంటావు. అందరూ దయచేసి ఒక క్షణం లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడి ఉండగా ఆయన సన్నిధి గాయపడిన కరములు స్పర్శను ప్రభు మనకిచ్చి శక్తి కలిగిన అభిషేకము చేత నింపి ఉన్నతమైన బాహుతో నింపినట్లుగా రెండు చేతుల ఆకాశమే పెత్తండి. ప్రభుతో చిన్న తీర్మానం చేసుకొని ఈ రాత్రి ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్ళబోతున్నాము. ప్రభుతో ఒక మంచి మనసు కలిగి,
ప్రభువా, ఇంతకాలం ఏదో కట్టుకోవచ్చు అనుకున్నాను, నా జీవితం నేనే కడుతున్నాను అనుకున్నాను, నేను కట్టలేనని, నా వల్ల కాదు అని ఈ రాత్రి మీరు మాతో చెప్పగా నేను విన్నాను. ఈ రాత్రి మీరు మాతో ఉండగా నేను విన్నాను. నీ సన్నిధి కాపుదలు దయచేసి నీ శక్తి కలిగిన కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోండి, కృపలో వర్ధల చేయండి. సజీవమైన రాళ్ల వలె మేము చెక్కబడినట్లుగా క్రీస్తు అనే పునాది పైన నేను నా పునాది వేసుకుంటున్నాను. క్రీస్తు అనే బండ పైన నా పునాది నేను వేసుకున్న వ్యక్తులుగా నన్ను మీరు మార్చండి ప్రభువా. ఇంతకాలం నా పునాది ఎక్కడ ఉందో నాకు అర్థం కావట్లేదు. ప్రభుతో తీర్మానం చేసుకోగలవా? ప్రభుతో మనము చేసుకోగలవా? నీతిమంతుని గురించి ఇంట్లో, నీతిమంతుని ఇళ్లలో రక్షణ గురించి నుస్తున్నది వినబడండి. అందరు నోరు తెరవండి, ఎవరికి వారే. మౌనంగా ఉండే సమయం కాదు, మౌనంగా ఉండే రోజులు చాలు. ప్రభుతో తీర్మానం చేసుకుని ఈ రాత్రి ఇక్కడి నుంచి మనం సెలవు తీసుకోబోతున్నాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ప్రభు కొరకు తీర్మానం కలిగి ఈ రాత్రి ఇంటి చుట్టూ ప్రాకారం ఉన్నదా? ప్రాకారము కలిగినటువంటి పట్టణంలో ఉంటున్నావా? నీ ఇంటికి ప్రహరీ లేని వ్యక్తిగా ఉంటున్నావా? ప్రార్థనా సహకారము లేక, ప్రార్థనా ప్రాకారము లేక నీ కుటుంబము అల్లల చేత కొట్టబడుతుందా? నీ పునాది ఎక్కడ వేసుకున్నావు? క్రీస్తు అనే బండపైన ఉంటే నీ పునాది స్థిరంగా ఉంటుంది. క్రీస్తు అనే బండపైన నీ పునాది లేకపోతే నీ జీవితం అదో గతికి మార్చబడింది. రెండు కన్నులు కలిగి నువ్వు పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళుట కంటే, రెండు కన్నులు కలిగి పరలోకానికి వెళ్లకుండా నీవు నరకానికి వెళ్ళుట కంటే జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క సన్నిధానంలో అందరం కూడా మంచి మనసు కలిగి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు కృప మీకు తోడై ఉండాలని ప్రభు కోరుకుంటున్న రాత్రి ఈ రాత్రి. ఆ ప్రియ తల్లి, చెల్లి, సహోదరి, సహోదరుడా, ప్రియా దేవుని బిడ్డ, ప్రియా జనాంగమా, జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సన్నిధానంలో నీ పైన దేవుని కంచె నాటగలిగినప్పుడు దేవుడు తన సన్నిధి తోడివ్వడానికి ఆయన ఇష్టం కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. సర్వోన్నతుడిగా మన మధ్యలోకి దిగి వచ్చాడు. ఇదిగో నీ హృదయ సీమను, ప్రభువా నా హృదయ సీమను ఏలండి, ప్రభువా నా హృదయంలోనికి రండి, నా హృదయ సీమను ఏలండి, నా హృదయ సీమను ఏలమని నువ్వు ప్రభుతో తీర్మానం చేసుకోగలిగితే, ప్రభు కొరకు సిద్ధపడి నీ యొక్క స్థితిగతులను ప్రభుతో చెప్పుకున్నట్లయితే ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. నీ ఇంటి చుట్టూ ప్రార్థనా ప్రాకారం ఉన్నదా? ప్రార్థనా కంచె ఉన్నదా? అటు కృప మాకు దయచేయండి ప్రభువా. ప్రార్థనా ప్రాకారం మాకు కావాలి. ప్రార్థనా కంచె మాకు దయచేయండి. శక్తినిచ్చి బలపరచండి, కృపనిచ్చి వర్ధల చేయండి. సాక్షి బిడ్డలుగా నిలబెట్టి మహిమ తెచ్చుకోండి ప్రభువా. నీ సందేశాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ శక్తి కలిగిన కార్యాలు జరిగించండి. మీలో తీర్మానం కలిగి ఉంటే నా చుట్టూ కంచె కావాలి, ప్రార్థన ప్రాకారం కావాలని ఎవరైనా తీర్మానం కలిగి ఉంటే, నీ ఇంటి చుట్టూ కంచె వేయాలి అని తీర్మానం కలిగి ఉంటే మీ కుడి చేతిని పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి మీ కుడి చేతిని పైకెత్తండి. ఎవరు నిన్ను చూడలేదు అనుకోవద్దు. ఆకాశం నుంచి దేవాదేవుడిని తేరి చూస్తున్నారు. నీ ఎత్తబడిన చేతిని పరిశుద్ధాత్మను తేరి చూస్తున్న సమయం. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ చుట్టూ తన కంచె కావాలా? నీ ఇంటికి కంచె లేదు ఇంతకుముందు. ఈ రాత్రి నా దేవుడు నీ చుట్టూ కంచె వేయడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ గుడి చేతిని పైకెత్తి చూపించి, ప్రభా మా ఇంటి చుట్టూ కంచె కావాలి, ప్రార్థన ప్రాకారం మాకు కావాలని నువ్వు ప్రభువుని అడగగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ చుట్టూ తన కంచె నాటునుగాక, కంచె నాటునుగాక, నీ ఇంటి చుట్టూ కంచె నాటునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. నీ సన్నిధానములో కంచె లేక బాధపడుతున్న వారు, ఇబ్బందుల చేత నీ దేవాలయాన్ని పాడు చేయబడిందని విన్నవారు, నీ వాక్యానికి లోబడి చేతులెత్తి తీర్మానము కలిగి చేతులెత్తి నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు. ప్రభువా, నీ ప్రజావాహిని మీరు దీవించండి. నీ ప్రజల్ని మీరు ఆశీర్వదించండి. నీ ప్రజలతో ముచ్చటించిన దేవుడువు, నీ ప్రజలతో మాట్లాడిన దేవుడువు. మీరు ఆశీర్వదించి సమస్తాన్ని కట్టేది నేనేనని చెప్పి మరొక్కసారి మాతో మాట్లాడిన నీ ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిస్తూ శక్తి కలిగిన మీ కార్యాలు జరిగించి మహిమను పొందండి. కృపనిచ్చి వర్ధల చేసి మీరు సాక్షిగా నిలబెట్టి బలపరచండి. అయినా మా ఇళ్ళన్నింటినీ మీరు కట్టించమని కోరుకుంటున్నాం. మా దేహం అనే ఇళ్ళని మేము కట్టుకొని మీ నామాన్ని మహిమపరిచి మా హృదయంలో నీకు స్థానం ఇచ్చి మా హృదయ సీమను మీకు ఏలుబడి కిందకి వచ్చు భాగ్యము దయచేయండి. శక్తినిచ్చి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ ఉన్నతమైన బాహువుతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు మా ద్వారా పొందమని రాత్రి కాల సమయంలో సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాలను బిడ్డలు దీవించండి.
కూడుకునే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. శక్తి కలిగిన కార్యాలు జరిగించినందుకు స్తోత్రము చెల్లిస్తూ ఈ రాత్రి వేళ దీవెనలతో నింపి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకును సకల పరిశుద్ధులకు ఈ రాత్రి మా ఇంటి చుట్టూ కంచె వేయాలని కోరుకొని తీర్మానం కలిగి చేతులెత్తిన ప్రతి బిడ్డకు ఆయన సన్నిధి సముఖం సదాకాలముతోనే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి వందనాలండి. దేవునికి స్తోత్రాలు.